మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు బయట ఆందోళనగా నిల్చుకున్న కుటుంబ సభ్యులు, లోపల ప్రాణాలతో పోరాడుతున్న ఒక యువతి. 4 ఏళ్ల ప్రేమ చివరకు ఇంత పెద్ద విషాదంగా మారుతుందని ఆమె కూడా ఊహించి ఉండకపోవచ్చు. ప్రేమ అంటే నమ్మకం, ఆ నమ్మకంలో భవిష్యత్ అయితే కనిపిస్తుంది, జీవితాంతం తోడుంటాడనే ఆశ కనిపిస్తుంది. కానీ అదే ప్రేమ పేరుతో మోసం జరిగితే ఏమైందమ్మా, ఏడుస్తానవా? మా కూతురు ఒక వల్ల ఇట్లా ఏసం దాగే హాస్పిటల్లో ఉంది సార్. ఎవరు? మా కూతురు, మా అమ్మాయి. ఏమైంది? గోల్డ్ ఎత్తుకొని పోయినాడు సార్ పెళ్లి చేసుకోవాలని. వాడు ఇంతవరకు రానులే ఏం లేదు సార్. పెళ్లి చేసుకుంటా ఈడే ఉండని చెప్పి నన్ను సౌడేస్ కళ్యాణ మండలం కాడ బొట్టు మెట్టి తీసుకొని వస్తానని పోయినాడు సార్. 3 గంటలకి ఆడే ఉంది సార్. మళ్ళీ వాడు వచ్చే ఉండదు సార్. మళ్ళీ చూసింది వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి మేము అరుస్తామని వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి అట్లా వెళ్ళిపోయింది సార్. హాస్పిటల్లో ఉంది సార్, బతుకుల్లో. ఒకసారి చూద్దామా? చెప్పండి, మీ పేరేం? ఐశ్వర్య సార్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బల్లాపురంపల్లి, గోపిదిన్ని బల్లాపురంపల్లి నుంచి. ఎప్పటి నుంచి మీరు హాస్పిటల్లో ఉన్నారు? 4 డేస్ నుంచి సార్. ఏం జరిగిందమ్మా, అసలు ఏం జరిగింది చెప్పండి. నేను 4-5 ఇయర్స్ నుంచి మా ఊరు దగ్గరే గిండి రెడ్డి ప్రసాద్ అని ఆ అబ్బాయిని లవ్ చేస్తున్నాను సార్. ఆ అబ్బాయి మొన్న April 20th వచ్చి నా దగ్గర గోల్డ్ చైన్ తీసుకొని పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి గోల్డ్ చైన్ తీసుకొని అక్కడి నుంచి అక్కడికి బెంగళూరు ఎస్కేప్ అయిపోయాడు సార్. ఎస్కేప్ అయిపోయిన తర్వాత నేను 3 వరకు చౌడేశ్వరి కళ్యాణ మండపం దగ్గరే వెయిట్ చేసి తర్వాత మా అక్క వాళ్ళ దగ్గరికి తిరుపతికి వెళ్ళిపోయాను సార్. తర్వాత కాల్ చేస్తే ఆ అబ్బాయికి మాది ఓసీ క్యాస్ట్, మీరు ఎస్టీ వాళ్ళు, సుగాలోళ్ళము, మిమ్మల్ని మేము ఎందుకు మ్యారేజ్ ఉంచుకుంటాను అని చెప్పినాడు సార్. దాంతో మేము పోలీస్ స్టేషన్లో మొలకల చెరువు ఎస్ఐ దగ్గరికి వెళ్ళి కేసు పెడితే అక్కడ ఆయన లీవ్లో ఉన్నారు సార్. మమ్మల్ని మొలకల చెరువుకి పంపించారు. అక్కడ ఎస్ఐ సార్ మాకేం న్యాయం చేయలేదు సార్. తర్వాత ఎస్పీ దగ్గరకు వచ్చాము. ఇక్కడ మదనపల్లి ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వస్తే ఇక్కడ మాకేం న్యాయం జరగలేదు సార్. తర్వాత ఇంకా ఎటువంటి పరిస్థితిలో నాకు న్యాయం జరగదు అనే సిచ్యువేషన్లో నేను హెయిర్ కలర్ ఉంటుంది కదా సార్, అది గోద్రేజ్ ప్యాకెట్ 2 తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేశాను సార్. 4 డేస్ అవుతుంది, ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదు సార్ మాకు. మీకు ఆయన ఎలా పరిచయం? మా ఊరే సార్ వాళ్ళది. మీ ఊరేనా? ఎన్నేళ్ళుగా ప్రేమించుకుంటున్నాను మీరు? 5 ఇయర్స్ నుంచి సార్. ఎలా ఉండడు మొదట్లో మీతో పాటు? బాగానే ఉండేవాడు. తర్వాత ఏమైంది? తర్వాత ఇట్లే సార్, ఇన్ని రోజులు లవ్ చేస్తున్నట్టే ఉండి ఇప్పుడు నన్ను మోసం చేసి చైన్ తీసుకొని నా దగ్గర నుంచి ఇట్లా మోసం చేసి ఎవరో తెలియదు నువ్వు ఇట్లా చేస్తున్నాడు సార్. అంటే ఏమని చెప్పి బంగారు తీసుకోండి మీ దగ్గర? పెళ్లి చేసుకుందాం, వెళ్ళి కాలు మెట్టి బొట్టు తీసుకొని వస్తాను, పెళ్లి చేసుకుందాం అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. అంటే మీరు ఇంట్లో చెప్పకుండా అతను చెప్పిన మాటలకి బయటకు వచ్చేసారు. తర్వాత ఏం జరిగింది? తర్వాత అట్లే బెంగళూరు వెళ్ళిపోయాడు. అక్కడే వెయిట్ చేసి చౌడేశ్వరి కళ్యాణ మండపం దగ్గర వెయిట్ చేసి తర్వాత 3 వరకు వెయిట్ చేసిన తర్వాత మా సిస్టర్ ఉంది సార్ తిరుపతిలో, అక్కడికి వెళ్ళిపోయాను. తర్వాత కాల్ చేస్తే తనేమి రెస్పాన్స్ అవ్వడం లేదు. ఇట్లా నన్ను క్యాస్ట్ పరంగా వేధించడం అట్లా చేస్తున్నాడు. చైన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు తిరిగి కాల్ చేయలేదా? లేదు, అసలు చేయలేదు. సో మీరు మోసపోయారని మీకు ఎలా తెలిసింది? తను కాల్ ఎప్పుడైతే లిఫ్ట్ చేయలేదో, తన చైన్ ఎప్పుడైతే గోల్డ్ తీసుకొని వెళ్ళిపోయాడో అప్పుడైతే అర్థమైంది సార్ నాకు, నేను మోసపోయాను అని చెప్పేసి నాకు అర్థమైంది సార్. ఇప్పుడు ఈ విషయం అంతా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేశారా? చేసాం సార్. వాళ్ళు మాకు ఎటువంటి న్యాయం చేయలేదు సార్. డిఎస్పీ దగ్గరికి, ఎస్పీ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళాం సార్. వాళ్ళు ఎటువంటి న్యాయం చేయట్లేదు సార్. మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? మాకు అబ్బాయికి శిక్ష పడాలి సార్. మళ్ళీ తిరిగి వచ్చి మ్యారేజ్ చేసుకుంటారా? లేదు సార్, ఆ అబ్బాయి నన్ను పోషిస్తాడనే నమ్మకం కూడా నాకు లేదు. శిక్ష కావాలా, పెళ్లి చేసుకుంటారా? మళ్ళీ శిక్షే కావాలి సార్ ఆ అబ్బాయి. సో మీతో పాటు ఎవరు వచ్చారు హాస్పిటల్కి? మా మదర్ వచ్చారు. సరే ఇవ్వండి ఆమెకి. చెప్పండి, మీ పేరు? ఏం పేరు? అనుసూయమ్మ సార్. మీ కూతురు ఇలా అన్యాయం జరిగింది, మీరు ఏమని స్పందిస్తారు దీని విషయంలో? మా అమ్మాయిని ఇట్లా కాదని మాకు తెలియదు, ఏం తెలియదు.
మా అమ్మాయి బయట పడకన్నా వాని మాటలే వినుకుంటా వానికి చేయని గోల్డ్ ఎత్తుకొని పోయి అప్పుడు వాని మాటలు విని డబ్బులు కూడా ఇస్తా ఉన్నింది సార్ వానికి డబ్బులు కూడా ఇస్తా ఉన్నింది చైన్ ఎత్తుకొని రా పెళ్లి చేసుకుందాము అని చెప్పి నన్ను తీసుకొని పోయి మళ్ళా ఆ ఈడే ఉండి నేను బొట్టు మెట్టి ఎత్తుకొని వస్తాను పెళ్లి చేసుకుందాం అని చెప్పి తిరిగి మళ్ళీ ఆడనే 3 గంటల వరకు ఉండిందంట మళ్ళీ రాలేదు మళ్ళీ తిరుపతి నుండి 8 రోజులకి ఇంటికి వచ్చే మేము అరుస్తామని మాకు చెప్పకన్నా గమ్మున ఉండింది మళ్ళీ వచ్చి ఫోన్ చేస్తే నాకెందుకు ఇచ్చినావమ్ములు నీతో నేను ఎందుకు మాట్లాడినా నువ్వెవరో నేనెవరో అని అన్నాడు సార్. సో వీళ్ళు 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటారంటారు కదా, ఆ విషయం మీకు చెప్పలేదా మా అమ్మాయి? ఆ విషయం అంతకుముందు ఒకసారి జరిగింది సార్, జరిగి కొట్లాడుకొని గమ్మున అయిపోయినాము. మళ్ళీ కొట్లాడుకొని గమ్మున అయిపోయినారు. మళ్ళీ ఇంకా కొట్లాడుకున్నాం కదా, ఎందుకు మాట్లాడుతుందిలే మాట్లాడలేదులే అనుకున్నాం సార్. మేము సైలెంట్ అయిపోయినారు అనుకున్నారు. సో మళ్ళీ మీకు తెలియకుండా అతన్ని మీ అమ్మాయిని ప్రేరేపించి బయటికి రమ్మన్నాడు. సో చైన్ తీసుకొని మోసపోయాడు. చైన్ తీసుకొని ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. మీరెవరో నేనెవరో నేను ఎందుకు చేసుకుంటాను, మీ క్యాస్ట్ సుగాలు దానివి నేను ఎందుకు చేసుకుంటా, మీ క్యాస్ట్ వేరే మా క్యాస్ట్ వేరే, నేను ఉంచుకుంటా తప్ప పెళ్లి మాత్రం చేసుకోను, నేను చైన్ తీసుకోలేదు అని చెప్పి తిరగమన్నాడు సార్. మళ్ళీ ఏం చేసాడు అబ్బాయి? సోషల్ మీడియాలో కన్వీనర్గా వర్క్ చేస్తున్నాడు సార్. ఇట్లా పార్టీలో వాళ్ళు ఉండడం వల్లే మాకు అన్యాయం చేస్తున్నారు సార్. వాళ్ళు పోలీసులు కానీ ఇతర పార్టీ వాళ్ళు కానీ మాకు ఇట్లే అన్యాయం చేస్తున్నారు సార్. న్యాయం జరగాలనుకో ఇట్లా నా సిచ్యువేషన్ ఇంకో అమ్మాయికి ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదంటే ఖచ్చితంగా నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోతాను సార్. నాకు బతకల్లని ఆశ కూడా లేదు, నేను ఖచ్చితంగా చనిపోతాను సార్. మా పేరెంట్స్ని చూసుకొని నేను ఇలా ఉండడం జరుగుతుంది సార్. మా డాడీకి బయట వెళ్ళి మాట్లాడలేడు సార్. మా అమ్మకి కాళ్ళు పనిచేయదు సార్, నడవలేదు సార్, మోకాలు నొప్పులు వచ్చేసినాయి. మాకెవరూ లేరు సార్. మీ పేదవాళ్ళకి ఎప్పుడు న్యాయం జరగదని మేము ఇప్పటికీ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను సార్. ఇంకా కూడా మాకు న్యాయం జరగలేదంటే ఖచ్చితంగా నేను ఈసారి బతకను సార్, చనిపోతాను సార్. ప్రేమ పేరుతో భావోద్వేగాలను ఉపయోగించుకోవడం, పెళ్లి హామీలతో మోసాలు చేయడం, సోషల్ మీడియాలో పరిచయాలు, మరింత వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటం, ఇవన్నీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ యువతి కోలుకోవాలని కుటుంబ సభ్యులైతే ప్రార్థిస్తున్నారు. ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ప్రేమ పేరుతో మొదలైన ఈ కథ చివరకు కుటుంబ కన్నీళ్లు కథగా మారింది. ఇక ఈ ఘటనలో నిజాలు ఏంటి, బాధితురాలికి న్యాయం జరుగుతుందా అన్నది పోలీసుల దర్యాప్తులో తేల్చాల్సి ఉంది.